బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. ఇవాళ పైసలు అయ్యిందే మటన్ ఈయనకి లేదు. భయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసుండు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. తెల్లగానే ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు అది ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నారు కదా, కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా కైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవింట్రా? ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావురా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. కిలోలు మాంసం దొరికింది. గాంధీనగర్ గడియార స్తంభం గారికి వెళ్ళాలండి. పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇదేంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్లో రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లో పడుతున్నారు. ఆరే కదండి. అరే ఓ నిక్కర్ నారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంత చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతుంది పెట్టి పట్టుకోండి, కాలుతోడు పెట్టుకోవాలా? వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు, నారాయణ గారండి, నారాయణ గారు నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార స్తంభం కాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరణం ఉందండి. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడదా? అంతర్విత్తిలో కొనేయాలండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా నీ పేరు చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. చెప్తా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ తిరిగి అనుకోరా, ఏమవుతుంది? రైట్ వచ్చేద్దండి. అప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు. కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా? చూసానండి. నువ్వు అలాగుండు. ఇలా వెనక్కి వచ్చాయి, వచ్చానండి. ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, వచ్చానండి. ఇటు నుంచి అలా వెళ్ళిపోయానండి. ఈ సందు దగ్గర ఆగు. ఈ మూల నుంచి అలా చూడరా. చూసానండి. అదిగో శిఖరం, అది బిర్లా టెంపుల్ రా. దాంట్లో బిర్లా ఉంటాడండి. బిర్లా ఉంటాడు రా. వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అది చూసా అలా మెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా. అంటే మిల్క్ స్టోన్ తో కట్టారండి. ఇంగ్లీష్ ఎందుకురా? లోపల వెంకటేశ్వర ఉంటాడు, దండ పెట్టుకో. పోయిందా గోయిందా? ఆగానండి. దండ పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నానండి. గుళ్ళోంచి బయటకు వచ్చానండి. ఇక్కడికి వచ్చావు. వచ్చానండి. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు. లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో. ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో. ఇలాగ
వచ్చాయి అక్కడి నుంచి వెనక్కి వచ్చారా ఇది పంచాకుడు సెంటర్ పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా పడుతుందండి అదిగో శ్మశానం అయ్యి బాబా అది ఇప్పుడు ఎందుకండి పక్కన చెప్తావా మా ఊళ్ళో ఎవరు లేరండి లేరు కదా అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా నేను అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడియార స్తంభం కాడికండి గడియారం స్తంభం కాడికేనా అదిగో చాలా థ్యాంక్స్ అండి మా మార్పుల ఎయిటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళి వస్తానండి 100 కొట్టేళ్ళు నేను ఎందుకు అంత ఇవ్వాలండి ఎందుకు చూసుకుంటారండి ఇదే అడ్రస్ కి నువ్వు టాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా అలా తను ఎత్తరేంటండి సర్లేండి ఇగో 100 ఉంది తీసుకోండి బేగెళ్ళరా మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు చెప్పేయండి వెళ్ళొస్తానండి కొట్టేసి చూసావా 100 రూపాయలు రే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా అప్పుడే 9 అయిపోయింది ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే బామా సత్యబామా బామా టైము 9 అయింది తెలుసా అవతల కుర్రాడు షాప్ తెరిచేస్తుంటాడు నేనే లేట్ గా వెళ్తే కస్టమర్స్ ఏమనుకుంటారు ఏమే పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు కానీ కాళ్ళు ఆడదాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు ప్రభాత వార్త చిక్కడపల్లి శుక్రవారం నవంబర్ 14 బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య వద్దులే అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి చన్నీళ్ళు పోసుకుంటా మామా నా ప్యాంట్ ఇస్త్రీ చేసి బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య ఏంటే భర్తలు చంపే వారోత్సవా అన్ని ఆ వార్తలే ఉన్నాయి సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా ఓ శుభ్రంగా తిన్నాను ఆహా తమరు తింటం కాదు మాకేమైనా చేశారా అని అడుగుతున్నా సైఫాబాద్ లో సైనిడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్ చూడు వైపు నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి రైట్ సైడ్ నీ ఫోటో లెఫ్ట్ సైడ్ నా ఫోటో చదువుకోవడం నువ్వు ఉండవు నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు పోయి షాప్ ఓపెన్ చేసుకుంటారు ఆహా నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు ఇవాళ గొప్ప శకం రా నీకు అమ్మో టైం అయిపోయింది అయ్యో ఈడింకా షాప్ తెరవలేదు ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది ఏంట్రా లేటో రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి అందుకని బయట సెకండ్ షో సినిమా చూసినా ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా యూస్రా ఆ కిరాణా కొట్టాడు చూడు తెల్లారక ముందే తెచ్చుకుంటాడు కొట్టు ఆ సైడ్ చూడు పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు ఒరే ఈడే వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా కానీ మంది ఎమర్జెన్సీ షాప్ నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు ఏంటలా చూస్తే నిలబడతా ఇప్పటికి వెళ్ళటంటే అలాగే సార్ చూడరా షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో ఇంక నేను ఆగలేనురా నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా నాన్న 46 రూపాయలు ఇవ్వండి వాటర్ 46 రూపాయలు నువ్వు నాకు రేటు చెప్పాలా 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా కథరా రాసుకా ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా అంత మాట అన్నాడా ఏయ్ తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంచంరా మాది మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్ కి ఫుడ్ పెట్టుంటారా ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా సరే కానీ బిందెలు వచ్చిన టైం అట్లాంటిది నేను వెళ్ళి 46 రూపీస్తో వస్తా ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి గురు ఏంటి గురు ఇది ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి 3 అవుట్ చేసావు గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట సరిగానే రే నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా నువ్వే గురు మరి అటువంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది అబ్బే అస్సలు బాగు అందుకే చట్టమాయి ఇవాళ ఈ షాపుకు బోని చేయకపోతే మా వంశానికి అవమానం ఎందుకంటే దోచుకుంటారు అడుగు మందు తాగుతున్నారా మజ్జిగ తాగుతున్నారా అరే ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా
కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది. డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేవరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్ట కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగు గురు. మరిదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు మళ్ళీ యూనిటీ లేకుండా పోతుంది. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వెళ్తామరు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని బారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవు బాబు. మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతానుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తీర్చమని పిన్నికి ఇచ్చేసాను. ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న ఆంధ్రాని మాట్లాడినాను. వెరైటీగా తిట్లు కనిపెట్టి మరీ తిట్టాను. ఊరుగా బాబాయ్, నువ్వు నన్ను ఎప్పుడు తిట్టావు? సారీ, తిట్టాను రా. అది ఒక అందమైన అమ్మాయి ముందు తిట్టాను. అమ్మాయి ముందా? ఎవరా అమ్మాయి? పేరు ఇందిరా, పక్క కాలేజీలో చదువుతుంది. అనాథ పిల్లల సహాయార్థం వాళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని అందులో నీతో పాడించాలని వచ్చారు. ఆ అనాథల ప్రోగ్రాం కదా, మనకేం గిట్టుబాటు అవుద్దని క్లాస్ గా మాట్లాడి నైస్ గా పంపించేశా. స్టేజ్ మీద పాట పాడే అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను, నీకు తెలుసు కదా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసావు కదా బాబాయ్. కనీసం అమ్మాయి అడ్రస్ అని తెలుసుకున్నావా? అంత టైం నాకు ఎక్కడిచ్చింది? పాతకేడిని కొత్త అసై తిట్టినట్టుగా ఎడాపెడ తిట్టేసి వెళ్ళిపోయింది. కానీ అబ్బాయి, ఆ అమ్మాయి మాత్రం చాలా షార్ప్ గా బ్రైట్ గా ఉన్నట్టుగా నాకు గుర్తు. మందులో ఉండుంటేనా అమ్మాయి బాగా రిజిస్టర్ అయి ఉండేది. తాగితే ఒక గొడవ, తాగపోతే ఒక గొడవ. మరిదే నీతో గొడవ.